లదాఖ్ రైడ్కి ఎంత బడ్జెట్ అయ్యింది అండ్ హోండా షైన్ పైన వెళ్ళారు కదా. అండ్ నా దగ్గర పల్సర్ 150 ఉంది, రైడర్ 125 ఉంది, NS 200 ఉంది. ఈ బైక్ మీద వెళ్ళొచ్చా అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. రైడింగ్ గేర్ ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఓన్ వెహికలే తీసుకెళ్ళాలా, వేరే వాళ్ళ వెహికల్ తీసుకుపోవచ్చా, లదాఖ్ రైడ్కి ఎప్పుడు వెళ్తే బెటరు అండ్ గ్రూప్తో వెళ్తే బెటరా, సోలోకి వెళ్తే బెటరా అని చాలా కామెంట్స్ అయితే చేసినారు. లదాఖ్ రైడ్కి వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 50,000 రూపీస్ అయితే అయిందనమాట. లదాఖ్ రైడ్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు బడ్జెట్. సో లదాఖ్ రైడ్కి నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా, ఎట్లా వెళ్ళినా, సోలోకి వెళ్ళడానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది, ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసిన అండ్ నాకు రైడ్ ఎట్లా అనిపించింది, రైడ్లో నేనేం మిస్టేక్ చేసిన అండ్ నాకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో మెయిన్గా చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే చిన్న సీసీల బైక్ మీద వెళ్ళొచ్చా అంటే లైక్ 125cc, 100cc, 200cc లోపు ఉన్న బైక్స్ పైన లదాఖ్ రైడ్ వెళ్ళొచ్చా అని కామెంట్ చేసినారనమాట. కొన్ని జాగ్రత్తలు తీసుకొని అయితే ఈజీగా అయితే వెళ్ళొచ్చు, ఏ బైక్ మీదనైనా వెళ్ళొచ్చు. సో లదాఖ్ రైడ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కింద అయితే కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ అయినా సరే మీరు కామెంట్ చేసేయండి. ఫస్ట్ కామెంట్ చేసేస్తే నేను ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని నేను రాసుకొని నేను లదాఖ్ రైడ్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే తీస్తాను. లైక్ బడ్జెట్ గురించి, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, రైడింగ్ గేర్ ఏం తీసుకోవాలి అండ్ ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు, బిలో 200cc బైక్ మీద వెళ్ళొచ్చా లేదా, అండ్ గ్రూప్ రైడ్ చేయాలా, సోలో రైడ్ చేయాలా, అండ్ క్యాంపింగ్ వేసుకోవచ్చా లేదా, క్యాంపింగ్ టెంట్ యూజ్ చేయాలా లేకపోతే హోటల్స్ తీసుకోవాలా, నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఇవి కాకుండా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే లదాఖ్ రైడ్ గురించి కింద కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. నెక్స్ట్ రైడ్ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ వెళ్దాం ఏందనేది. నాకు ఒక రైడ్ అయితే మైండ్లో ఉంది, నెక్స్ట్ మనం ఏ రైడ్ చేస్తే బాగుంటుంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. లదాఖ్ రైడ్ బడ్జెట్ది ఫుల్ వీడియో చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన పేరు సత్తూరు మహేష్ గౌడ్ అని కొడితే మన అకౌంట్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే యూట్యూబ్ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే వస్తుంది లదాఖ్ రైడ్ గురించి.